ఆ పెద్ద ఆవిడ ఫేస్కున్న మాస్క్ తీస్తా ఉంది మేడం. ఆకాష్, ఆ తల్లి కూతుళ్ళు ఎలా ఉంటారో తెలిసిపోయింది. ఇంకా ఎక్కడుంటారో తెలుసుకోవాలి. అవును మేడం. రాజయ్య మేడం, ఆ రోజు వీళ్ళు నీతో ఏమైనా మాట్లాడారా? మేడం కోసం వాళ్ళు వెయిట్ చేసి వెళ్ళిపోయారు. లతా మేడం ఫోన్ నెంబర్ కూడా అడిగారు, ఇచ్చాను. తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడికి రావడం కానీ వాళ్ళ విజిటింగ్ కార్డు కానీ ఏమైనా ఇచ్చారా? లేదు మేడం, ఆ తర్వాత వాళ్ళు ఇంకెప్పుడూ రాలేదు. విజిటింగ్ కార్డు కూడా ఇవ్వలేదు. పోనీ ఎక్కడుంటారో చెప్పారా? చెప్పలేదు మేడం, కానీ ఆటో ఎక్కుతూ ఆటో అతనికి కంకిపాడు వెళ్ళాలని చెప్తుంటే విన్నాను. కంకిపాడా? అవును మేడం. థ్యాంక్ యూ రాజయ్య, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఆకాష్, వాళ్ళు కంకిపాడు వెళ్ళారంటే ఈ తల్లి కూతుళ్ళు ఖచ్చితంగా కంకిపాడులోనే ఉండుంటారు. పద. సరే మేడం. థ్యాంక్ యూ అబ్బే, థ్యాంక్ యూ. ఓకే సార్. Journalism, this is patriotism. ఆదినారాయణ గారు, శివ, మూర్తి, అందరూ స్టాఫ్ అందరూ ఇలా రండి. ఏంటి మేఘన్ గారు అంత సీరియస్గా అందరినీ పిలుస్తున్నారు? ఏమైంటుంది? అదే అర్థం కావట్లేదు. పిలుస్తున్నాను కదా, రండి. మేఘనా, చూస్తుంటే చాలా సీరియస్గా ఉన్నావు, ఏమైంది? నా మాటల్ని మీరు వార్నింగ్ అనుకుంటారో లేదంటే ఆర్డర్ అనుకుంటారో మీ ఇష్టం, కానీ ఖచ్చితంగా అందరూ ఫాలో అయి తీరాలి. మీరే విషయం గురించి చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు మేడం. ఈ ఛానల్ ఇప్పటి వరకు ఒక లెక్క, కానీ ఇక్కడ నుంచి ఇంకో లెక్క. ఈ రోజు నుంచి రూల్స్, రెగ్యులేషన్స్, ప్రోటోకాల్స్, ఫార్మాలిటీస్ అన్నీ మారాలి. మారుస్తున్నాను. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని నువ్వు మార్చడం ఏంటి మేఘనా? అంటే ఎలా? ఈ రోజు నుంచి ఈ ఛానల్లో టెలికాస్ట్ అయ్యే ప్రతి న్యూస్ ముందుగా నాకు తెలియాలి. తెలియడం మాత్రమే కాదు, నేను చెక్ చేయాలి, అప్రూవల్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే టెలికాస్ట్కి వెళ్ళాలి. నాకు తెలియకుండా, నా పర్మిషన్ లేకుండా ఒక చిన్న న్యూస్ కూడా టెలికాస్ట్ అవ్వడానికి వీల్లేదు. అర్థమైందా? అది కాదు మేఘన గారు, మీరు జస్ట్ ఒక జర్నలిస్ట్. యాజ్ ఏ జర్నలిస్ట్గా న్యూస్ టెలికాస్ట్ విషయంలో జోక్యం చేసుకునే రైట్ మీకు లేదు. న్యూస్ అప్రూవల్ రైట్స్ అని చీఫ్ ఎడిటర్కి, అవుట్పుట్ ఎడిటర్కి మాత్రమే ఉంటాయి. ఏదైనా కాంప్లికేటెడ్ న్యూస్ అయితే ఛానల్ చైర్మన్ ఆరోహి గారు అప్రూవల్ ఇస్తారు. మరి మీకు తెలియకుండా, మీ పర్మిషన్ లేకుండా
ఒక చిన్న న్యూస్ కూడా టెలికాస్ట్ అవడానికి వీల్లేదని ఏ హక్కుతో అధికారంతో మీరు ఇలా వార్నింగ్ ఇస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ఇంతకు ముందు నాకు రైట్స్ లేవు, కానీ ఈ రోజు నుంచి నేను ఆ రైట్స్ తీసుకుంటున్నాను. అంటే ఛానల్ చైర్మన్ ఆరోహి గారు నీకు ఈ రైట్స్ ఇచ్చారా? ఆరోహి ఎవరు నాకు రైట్స్ ఇవ్వడానికి? నాన్ సెన్స్, నేనే తీసుకుంటున్నాను. ఈ రోజు నుంచి ఛానల్ని పూర్తిగా నా కంట్రోల్లోకి తీసుకుంటున్నాను. ఛానల్కి సంబంధించిన ప్రతి విషయం నాకు తెలియాలి. నా ఆధీనంలో నా అనుమతితో మాత్రమే జరగాలి. అది కాదు మేఘనా, ఈ విషయం ఆరోహి గారికి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం కదా. ఆరోహి లేదు, గీరోహి లేదు. ఆవిడ అడిగితే నా పేరు చెప్పండి. ఛానల్ ఫుల్ పవర్స్ నా చేతుల్లోకి తీసుకున్నాను అని చెప్పండి. నేను చెప్పినట్టుగానే ఛానల్ నడుస్తుంది అని చెప్పండి. చూడండి, నేను అప్రూవల్ చేయకుండా ఎవరూ సొంతంగా న్యూస్ టెలికాస్ట్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఆరోహి చెప్పినా సరే నేను ఓకే అని పర్మిషన్ ఇస్తేనే టెలికాస్ట్ చేయాలి. నేను వద్దు అని రిజెక్ట్ చేస్తే ఆ న్యూస్ని డస్ట్బిన్లో వేయాలి. అలా కాకుండా ఆరోహి చెప్పింది కదా అని నా అనుమతి లేకుండా ఎవరైనా న్యూస్ టెలికాస్ట్ చేసినా, ఎవరైనా సొంత నిర్ణయాలు తీసుకున్నా వాళ్ళ మీద నేను సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి కూడా వెనకాడను. మైండ్ ఇట్, ఇట్స్ మై ఆర్డర్. చేసిన అడగనని అనుకుంటుందా? తేల్చుకుంటాను. తను ఎందుకు ఇలా చేస్తుందో తేల్చుకుంటాను. తన సంగతి ఏంటో ఇప్పుడే తేలుస్తాను. ఆరోహి, చా, ఈ ఆరోహి ఇంకా ఆఫీస్కి రాలేదా? రాత్రి నుంచి కాల్ చేస్తుంటే ఆన్సర్ చేయట్లేదు, కాల్ బ్యాక్ చేయట్లేదు. చెప్తాను, ఆఫీస్కి రాగానే తన సంగతి చెప్తాను. రైట్, ఆరోహి రాగానే నాకు చెప్పు. అలాగే సార్. ఆరోహి ఆఫీస్లో అడుగు పెట్టిన మరుక్షణమే నాకు చెప్పు. ఒక్క క్షణం కూడా లేట్ చేయకు. అర్థమైందా? అర్థమైంది సార్.